రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Hebrews chapter 12. మొదటి రెండు వచనములు కలిసి చదువుకుంటామా? The first two verses we are going to read all together, please. Hebrews chapter 12 verses 1 and 2 all together. అలా కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాటి సమూహం మేఘవలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సిలువకు ఎత్తుకొని పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు చూచు నడుచుచున్న పందెములో ఓపికతో పరిగెత్తుము. Who for the joy that was set before him endured the cross, despising the shame, and he sat down at the right hand of the throne of God. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, సర్వకృపలకు నిధిగా మా నాయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన మహిమగల నామపేట గురించే ఈ దివ్య తరుణములకై నేను స్తుతించి గణపరిచి కొన్ని ఆడి కీర్తిస్తున్నాం తండ్రి. ఇలాగ మరలా తండ్రి ఆన్లైన్లో ఎంతోమంది వింటున్నారు, వర్షం పడుతుంది, చాలామంది రాలేకపోయారు, అయినా పర్వాలేదు ప్రభా, నీవే మాకు కావాల్సిన కృప, నీ హస్తము, నీ రెక్కల ఆశ్రయము దయచేయి. మాకు కాదువా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని 2 కొరింథీ తండ్రి 9:8 కోరుకుంటూ తండ్రి కీర్తన 115 మొదటి వచ్చిన మాకు కాదువా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని నాకును సౌడు జాన్ విక్టర్కి కావాల్సిన కృప దయచేయమని మా ఇద్దరిని అభిషేకించు, నడిపించు, కాపాడు. అవసరమైన సంగతి తీసుకొచ్చి నీవే మహిమ పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సులువుగా చిక్కులు పెట్టి పాపం అని మనం ఈ యొక్క అంశం మీద ధ్యానిస్తూ ఉంటున్నాం. We are meditating on the topic easily besetting sins. ఇది 9వ అంశంగా మన దగ్గర ఉంది. Today it is the 9th item in this topic. సరే, 7వ అంశంగా మనం ఏం మాట్లాడుకున్నామంటే సామెతలు 24:10 మూర్ఖుని యోచన పాపము. And as the 7th item we have seen from Proverbs chapter 24 and verse 10, and in English it is 9, the thought of foolishness is sin. 8వదిగా మనం చూసాం 3 సమూయేలు 15:23 తిరుగుబాటు చేయట స్తోత్ర చెప్పుడు పాపంతో సమానము. The 8th item in this topic we have seen from 1 Samuel 15:23, that is the rebellion is the sin of equivalent to the sin of witchcraft. తర్వాత మనం 9 కదా పోయినసారి చూసుకున్నాము. Last time we started this 9th one, అలాగే కొనసాగిస్తున్నాము. and same thing we are continuing today. సామెతలు 21:4 Proverbs 21 verse 4. కలిసి చదువుకుంటామా? All of us please. అహంకార దృష్టి, A high look గర్వ and a హృదయమును, proud heart భక్తిహీన and the విషయమును, plowing of the wicked is sin. పాపయుక్తములు. అహంకార దృష్టియు గర్వ హృదయము రెండు దగ్గర మాటలే. The high look and the proud heart, almost they are very close words. అవి రెండే మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. We are meditating those two things. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను అని మత్తయి సువార్త 12వ అధ్యాయం రాయబడింది. ఇదిగా హృదయం నిండి ఉన్నటువంటి గర్వమును బట్టి కండ్లలో నుండి బయటపడుతుంది. As it is written in Matthew chapter 12, whatever is there in the heart, accordingly the mouth will speak, and whatever is there in the heart, accordingly the looks also will be there. కనుక మనం గమనించామంటే ఇక్కడ రండి సామెతలు 6వ అధ్యాయం 6th chapter of Proverbs. సామెతలు 6వ అధ్యాయం ఇక్కడ కూడా అదే మాట ఉంది. Same word is repeated here. 6వ అధ్యాయం 16వ వచనం. Proverbs 6:16 17 మొదటి భాగం చాలు. and 16:17. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు, అవి ఒకనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు. కనుక ఏమంటాడు? 7 ఆయనకంటే అవేమనగా అహంకార దృష్టియు కలలాడు నాలుక. A proud look and a lying tongue the Lord hates. 29వ అధ్యాయం సామెతలు And 29th chapter of Proverbs. ఇక్కడ మనం గమనిస్తే 23వ వచనం. Verse 23, 29, 23 of Proverbs. చదువుకుంటాం. All of us please. 29, 23వ వచనం. 29, 23 of Proverbs.
A man's pride shall bring him low, but honor shall uphold the humble in spirit. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును, వినే మనస్కుడు ఘనత నొందును. A man's pride shall bring him low. ఎవని యొక్క గర్వం వాణ్ణి అణుస్తుంది. Yes, if you are a proud person, the pride will bring you low. యెషయా గ్రంథము Book of Isaiah, 2వ అధ్యాయం. chapter 2. యెషయా గ్రంథం 2వ అధ్యాయం Isaiah chapter 2, 11వ వచనం. verse 11. యెషయా 2వ అధ్యాయం 11వ వచనం. Isaiah chapter 2, verse 11. చదువుకుంటాం. All of us. నరుల అహంకార The lofty దృష్టి looks of తగ్గింపబడును, man shall be మనుషుల humbled, గర్వము and the haughtiness of man shall అణగదొరకబడును. be bowed down, and the Lord alone shall be exalted in that day. అదే అధ్యాయము 18వ వచనం, 17వ The same chapter. 17వ వచనం. And verse 17. అప్పుడు నరుల And the అహంకారం loftiness of man అణగదొరకబడును, shall be bowed down, మనుషుల and the గర్వము haughtiness of man shall be తగ్గింపబడును, made low, ఆదిమైన and యెహోవా the Lord మాత్రమే alone shall be exalted ఘనత in ఉండును. that day. కనుక అహంకారం అంతా అణగదొరకబడిపోతుంది. So all this haughtiness, it will be made low. గర్వంతో ఉండే వాళ్ళందరినీ ఆయన అణుస్తాడు. Not only that, the Lord will bring down all the proud people. సామెతలు 16 16th chapter of Proverbs 5వ వచనము and verse 5. చదువుకుంటామా? All of us please. గర్భవృద్ధులందరూ Everyone that is proud in యెహోవాకు heart is an abomination to the Lord. నిశ్చయముగా వారు శిక్ష No నొందుదురు. hand join in hand, he shall not be unpunished. గర్భవృద్ధులందరూ నిశ్చయముగా శిక్ష పొందుతారు. All the people who are proud in heart, surely they will be punished. అదే అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. And in the same chapter, verse 18. నాశనం ముందు గర్వం Pride goeth నడుచును, before destruction, పడిపోవడం and ముందు a haughty spirit అహంకారమైన before a fall. మనస్సు నడుచును. కనుక అహంకారమైనటువంటి మనసు ముందు నడుస్తుంది, నాశనం అయిపోయే ముందు. And a haughty spirit will go first, and then the next step is destruction. ఈ రీతిగా మనం చూసామంటే రాజులను కూడా మినహాయించలే, దేవుడు రాజులను కూడా మినహాయించలేదు. See, the kings are also not an exception. God has not left them also. మనం చూసుకుంటే మీ మోయాబీలను గురించి, We have seen about the Moabites. అలాగే మనము అషూరియులను కూడా చూసుకుంటాం. Also we have seen about the Assyrians. అంతేకాదు ఇంకా మనము నెబుకద్నెజరు కూడా చూసుకున్నాం. We have seen the life of Nebuchadnezzar also. ఇంకా మనం గమనిస్తూ వస్తే చాలామంది రాజులు ఎలా ఉండారు. అయితే ఈవేళ మనము బెల్షాజర్ని చూసుకుంటాం. తన కుమారుడు So many kings are in the same way they behaved, but today we are going to see about Belshazzar. నెబుకద్నెజరు యొక్క కుమారుడు, He is the son of Nebuchadnezzar. అతడు ఇవన్నీ ఎరిగి కూడాను He knew all these things, what has happened to his father. నెబుకద్నెజరు ఆ కలభావం చెప్పేవాళ్ళు ఊరు లేరని దానియేలు నడితే ఆ దానియేలు కళ్ళంతా కూడా విని గంట సేపు మాట్లాడలేదు. See, he was searching for the people who can tell the interpretation of the dream. Ultimately, after hearing the dream, Daniel was silent for 1 hour. ఒక్క గంట సేపు, 1 full hour he was silent. నిన్ను కలవరపరచదు, చెప్పు దానియేలు, చెప్పు దానియేలు అంటున్నాడు. And then Nebuchadnezzar was telling, don't confuse me, I am in depression, you tell the meaning. అంటున్నాడు, ఇది నీ శత్రులకు నీకు విరోధులు కలుగును గాక, మీకు కలిగితే ఎంత బాధ అంటున్నాడు. And Daniel is telling, let it happen to thine enemies, O king, and I am so unhappy if it happens to you. అంత చెప్పేశాడు. And he has told the interpretation. నిన్ను తరుముతారు, And people will chase you. కానీ నువ్వు అడుగు గాడిదల మధ్యకి వెళ్తావు. And you will be going among the donkeys. గడ్డి మెరుస్తావు, And గడ్డి you will వేస్తావు. be eating grass like the oxen. ఆకాశం మంచు తడిచే పక్షిరాజు ఈగలు వంటి ఈకలు కలిగి ఉంటావు. And also your body will be wet with the dew of heaven, and the hairs will be grown like the eagles. మహోన్నతుడైన దేవుడు మానవ రాజ్యంపై అధికారి ఉండి తాను ఎవరికి ఇవ్వాలని కొడతాడో వానికి అనుగ్రహిస్తాడని నువ్వు ఎరిగే వరకు 7 కాలాలు ఉంటావని చెప్పాడు. Till you understand that the most high God who is in heaven, the sovereign God, he will give to whomsoever he willeth. So till that time you will be there like this. ఒక సలహా ఇస్తున్నాను రాజా. O king, I am giving you a small suggestion. 4వ అధ్యాయం 27వ వచనం 4:27, what Daniel is telling you. చదువుకుంటాం. All of రాజా, us, నా Daniel యోచన నీ దృష్టికి 4:27. అంగీకారమును గాక. Wherefore, O king, ఒకవేళ let my నీవు నీ counsel be పాపములు acceptable మాని unto thee, నీతి and న్యాయం make అనుసరించి off thy sins నీవు by బాధపెట్టు వారిని righteousness, and thine నందు iniquities కరుణ by showing చూపినలా mercy to the నీకు poor. నక్షము నీకు If it కనుట may be a ఉండనని lengthening of thy tranquility. దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పాడు. And Daniel has given a solution to this problem. అయితే 12 నెలలు గడిచిన తర్వాత మర్చిపోయాడు. And after 1 year time, he forgot it again. తనకు ఏమేమి దానియేలు చెప్పాడు అదంతా నెరవేరింది. And whatever Daniel has told in advance, everything came to pass.
హృదయ గర్వము. The pride in the heart. 30 వచనం. Verse 30. చదువుకుంటామా? All of us please. రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావకతను కనబరచుటకై నా రాజాను గాక నేను కట్టించిన గాక అని తనలో తాను అనుకొనెను. And he was thinking within himself. బయట కూడా మాట రాలే. The word has not proceeded out of his mouth. వెంటనే Immediately ఆకాశం నుండి శబ్దం వచ్చింది. And a voice came from heaven. నెబుకద్నెజరునికి ఇదే, O King Nebuchadnezzar, this will happen to you. అదంతా జరిగింది. And whatever he said, everything has taken place. అడవుల పాలైపోయాడు. And he went to the wilderness. గడ్డి మేసేవాడయ్యాడు. And he started eating grass. 7 కాలాలు అయిన తర్వాత మళ్ళా మారుమనసు పొందాడు. And after 7 times he repented. కనుక మహోన్నత దేవుడు మానవ రాజ్యంపై అధికారి ఉండి తాను ఎవరికి కొడతాడు, వాడికి అనిపిస్తాడు. నువ్వు ఎరిగే వరకు 7 కాలాలు అంటావు, 7 కాలాల తర్వాత మళ్ళా కోరుకున్నాడు. To see the God of heaven, and to whomsoever he want to give the kingdom he will give, till the truth you understand. For 7 times you will be like that. 4:35 వచ్చినాం. Verse 35. చదువుకుంటాం. All of us and all the inhabitants of the earth reputed as nothing. తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆయన చేయి పట్టుకొని నేను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పాడు. ఆయనకి ఎవరికి సామర్థ్యం లేదు. Holding the hand of God, why you are doing like this? Nobody can ask. ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. They may be the army of heaven or the inhabitants of the earth. According to his own will, he will lead them. యెహోవా పరలోకం రెండు వెళ్తున్నాడు. And he is having authority on the earth and heaven also. మళ్ళీ దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. తన యొక్క అధికారులు అందరూ కూడా తన దగ్గరికి మళ్ళీ వచ్చారు. Later he praised and worshipped the Lord and he was restored. ఇదంతా ఎరిగినటువంటి తన కుమారుడైనటువంటి బెల్షజరు, and now his own son Belshazzar, with his own eyes he has seen all these things. He knew what has happened to his dad. ఇదంతా చూసినటువంటి వాడు కూడా ఏం చేస్తున్నాడు? And what he is doing? దేవుని మందిరం తీసుకుని వచ్చినటువంటి పాత్రలన్నింటిలో, బంగారు పాత్రలన్నింటిలోనూ తాగుతూ తన రాణులు ఉపపత్నులు అందరితోనూ జల్సా చేస్తున్నాడు. And this Belshazzar, by bringing the golden vessels from the temple, calling his own wives and concubines, and he is enjoying the wine with those vessels. ఒక రాత వచ్చింది గోడ మీద. Suddenly there was a writing on the wall. చెయ్యి వేలుతో రాశాడు. And with a finger it is written on the wall. అది చూడగానే కలవరం వచ్చేసింది. The moment when he saw the writing, he was so much terrified. దాని నడుముడా వణుకుతూ ఉంది, తన మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి. And his waist, not his knees, they were trembling. ముఖం కూడా మారిపోతుంది. On his face, his visage is changing. ఆ భాష ఎవరికి అర్థం కావడం లేదు. He is not able to understand what is written there. అతని భార్య వచ్చి, అయ్యా ఇంకా మీ తండ్రి కాలంలో దానియేలు ఉన్నాడని పిలిపించి ఆయన చెప్తాడు ఇవన్నీ అన్నాడు. And then the person came and told, during the days of your father, when Daniel was there, and he will interpret all these things, call him. అది చూడగానే దానియేలు ఏమన్నాడు తెలుసునా? After seeing that, do you know what Daniel said? నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కల విషయంలో తమరికిదా తమరు ఇంకెవరికైనా ఉంటే బాగుండే, శత్రులు బాగుండే, తమరు అని గౌరవ మర్యాదతో మాట్లాడినాడు దానియేలు. See, when he was talking to Nebuchadnezzar, Daniel was giving respect to Nebuchadnezzar. O king. See, he is giving respect. In Telugu it is so nice, tamaru. అయితే ఇక్కడ మనం చూసామంటే నీవు ఎన్నిసార్లు అంటాడు. But while Daniel was talking to Belshazzar, he is using singularity. You, నీవు, you. That is what he is using. కనుక రెస్పెక్ట్ ఇవ్వలే. He has not given respect to Belshazzar. అయ్యా బహుమానాలు ఇస్తాయంటే అది వణుకొని ఇచ్చుకోపో అన్నాడు. And Belshazzar said, I will give gifts unto you. And then Daniel said, give to some other fellow, whom do you want? ఏమని చెప్పాడు? And what he said? మీ తండ్రికి జరిగిందంతా చూసి, seeing all the things that has happened to your father. మీ నాన్న ఏం చేశాడు? What your father has done? 19 వచ్చిన 5వ అధ్యాయం 19 వచ్చిన 5:19. చదువుకుంటామా? Daniel 5:19. దేవుడు తనకి ఇట్టి మహద్దేశం ఇచ్చాను. తాను ఎవరిని చంపగోరిన వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరిన వారిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములు జనులు ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని వణుకుచూ నుండిరి. కనుక ఎవరిని చంపాలి చంపాడు,
ఎవరు రక్షించాలో రక్షించాడు, ఎవరిని హెచ్చించాలో హెచ్చించాడు, ఎవరు తగ్గించాలో తగ్గించాడు, అన్నీ తన చేతిలో ఉందని చెప్పి ఉపయోగించుకున్నాడు. And he has used all the power, and whomsoever he want, he slew, and he has made them alive, and some of the people he set them up, and some of them he put them down. ఆ బలాత్కారం చేసిన కారణం చేత అతని ప్రభుత్వము అతని వద్ద నుండి తొలగిపోయింది. Because of that his nature, the kingdom is departed from him. ఆయన కుమారుడు నీవు ఇదంతా ఎరిగి కూడాను ఏం చేస్తున్నావు నువ్వు? Being the son of such a great king Nebuchadnezzar, knowing fully well all these things, what they were doing? 22-23 చదువుకుంటామా? 22 and 23 verses 5th chapter. బెల్షాజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగిండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. నీవును నీ అధిపతులను నీ రాణులను దేవుని ఆయా సంబంధముగా ఒప్పుకోవడంలో తాగుని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగుచ్చు. చూడనయను విననయను గ్రహింపనయను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించరు. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుడి చేతిలో ఆయన్ను ఘనపరచదు గనుక ఈ అరిచే వచ్చి రాస్తుంది. దాంట్లో ఏముంది? నేను చదువుతాను వింటానని చెప్పి అన్నాడు. మనం మినీ టెకేల్ ఉపార్సీన్ అన్నాడు. And then Daniel said, I will read, please hear. And he said, many tekel and uparsin. మినీ అనగానే ఆయన నీ యొక్క ప్రభుత్వాన్ని లెక్క చూచాడు. Many means God hath numbered thy kingdom and finished it. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులు తూచగా నీవు తక్కువ వాడుగా కనబడితివి. Tekel means thou art weighed in the balances and are found wanting. ఫిరేస్ అనగా నీ రాజ్యం యొద్ద నుండి విభాగింపబడి మాదిలకు పార్సులకు ఇవ్వబడను. Peres means thy kingdom is divided and given to the Medes and Persians. 30 వచనం. Verse 30. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షాజరు హతమాయను. ఆ రాత్రి చచ్చిపోయాడు. The same night he was killed. వాళ్ళ నాన్న 7 కాలాలు బతికాడు కానీ his father lived for some time, 7 years. అయితే ఇక్కడ చూస్తే కానీ ఇతడు ఆ రాత్రి చనిపోయాడు. This man, the punishment was immediate. He was slain that night. మనం ఇలా గమనిస్తూ వచ్చామంటే చాలా మంది రాజులు ఉన్నారు. When we see carefully like this, there are many kings of this category. మనము దావీదు చూస్తామా? See, shall we look into the life of David? దావీదు ఇంకా మనకు పరిచయం కాకముందే ఎన్నెన్నో మంచి సంగతులను దేవుడు చెప్తూ వచ్చాడు. Before we know about David, before he became a public figure, God has taught him many great things. 1 Samuel 11వ అధ్యాయం chapter 13. ఇక్కడ సౌలుతో సమూయేలు మాట్లాడుతున్నాడు. Here Samuel is speaking to Saul. 14వ వచనం. 14th verse. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతు గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. 13:14. But now thy kingdom shall not continue. The Lord hath sought him a man after his own heart, and the Lord hath commanded him to be captain over his people, because thou hast not kept that which the Lord commanded thee. 15వ అధ్యాయం 28వ వచనం. 15:22. 28. 15:28. 15:28 please. అప్పుడు సమూయేలు నేడు the యెహోవా Lord hath ఇశ్రాయేలు rent రాజ్యం the మీద kingdom of నీ Israel చేతి from నుండి thee లాగివేసి this day, నీకంటే and hath given ఉత్తముడైన నీ it to a పొరుగువానికి neighbor of దాన్ని thine that is better than అప్పగించున్నాడు. you thou. సమూయేలు కూడా చూడలేదు, ఇంకా సమూయేలు కూడా ఇంకా చూడలే. Samuel also has not seen thus far. అలాంటిది నీ వెళ్ళి యెషయా కుమారులో ఒకని అభిషేకించు వాడిని కోరుకుని అన్నాడు. And God told Samuel, you go to the house of Jesse into Bethlehem and anoint one of his sons. I have chosen him. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. And he is the one in whom my desire is. ఇక 16-12. 16:12. And he sent and brought him in. Now he was ready and with all a beautiful countenance and goodly to look at. And the Lord said, arise, anoint him, for this is he. నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవేయగా కనుక నేను కోరుకున్నవాడు ఇతడే. Yes, I have desired this man. అభిషేకించు అన్నాడు. You go and anoint him. సరే ఇతని పైకి తీసుకొచ్చాను. దేవుడు చేశాడు, గొల్యాతు హతమార్చే సందర్భం వచ్చింది. And to bring David, to elevate David, and God has brought the context of Goliath.
40 రోజుల తరబడి ఓడులేడు సవాల్ చేస్తూ ఉంటే వాడిని చంపేవానికి. For 40 days, Goliath was challenging in the valley of Elah, and nobody is there to face Goliath from the side of Israelites. ఇది చూడగానే ఏమంటున్నాడు, అరే సున్నతి లేని ఫిలిష్తీయుడు, అరే వీడిని చంపితే బహుమానం ఎంత అని అడుగుతున్నాడు. And by seeing that Goliath, immediately David is asking, he is an uncircumcised Philistine. If I kill him, what will be the reward for that? జీవముల దేవుని సైన్యాన్ని తీసుకొస్తున్నాడు వీడు. Why he is defying the armies of the living God? ఆ అభిషేకం మాట్లాడుతోంది. I see the anointing is speaking. కనుక వీడిని జయిస్తే బహుమానం ఎంత ఒకేసారి అడుగుతున్నాడు, బహుమానం అడుగుతున్నాడు. See, directly he is asking, if I kill this man, what will be the reward? కనుక 40 రోజుల తరబడి ఎవడు లేడు. For 40 days, not even a single person was there to face Goliath. అలాంటి వాడు ఒక్క చిన్న రాయితోనే చచ్చిపోయాడు. And such a huge personality, with a small stone he was killed. కనుక వాడు కోలుబడ్డాడు, వాడిని తల ఛేదించి వాడిని ఖడ్గంతో ఛేదించి ఘన విజయాన్ని సాధించాడు. And Goliath fell down, and David went and drew his sword, that is Goliath's sword, and he killed him, and he got the victory. తర్వాత రాజు కూడా అయితే వచ్చాడు. And later he became the king. రాజు అయితే వచ్చాడు. రాజు అయిన తర్వాత తను చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. After he became the king, he did so many things. ఎన్నో తప్పులు చేశాడు, He has committed mistakes. ఎన్నో పొరపాటు చేశాడు. So many mistakes he committed. అయితే దేవుడు ఏమంటాడు, నా చిత్తానుసారుడు. But God is telling, he is the man of my own heart. నా హృదయానుసారుడు. Yes, he is the man of my own will and heart. ఇంకేమంటున్నాడు, What కనుక more he says? నేను కోరుకున్న వాడితడే అంటాడు. And in whom my desire is. అపోస్తల కార్యాలు మనం చూస్తూ వచ్చామంటే In the book of Acts, we can see 13వ అధ్యాయం, chapter 13, అపోస్తల కార్యం 13వ అధ్యాయం, Acts 1:3. తన సంకల్పాలను నేను నెరవేర్చేవాడు అంటున్నాడు. And he is going to fulfill all my counsels. 13వ అధ్యాయం Chapter 13 of Acts, 22వ వచనం verse 22. చదువుకుంటామా? And when he had removed him, he raised up unto them David to be their king, అతడు నా to whom also ఇష్టానుసారమైన he gave a మనుషుడు, testimony and said, అతడు నా I have ఉద్దేశాలను found David the son of నెరవేర్చాడు. Jesse, a man after my own heart, ఎన్నెన్ని విషయాలు which చెప్తాడు, shall fulfill all my will. చూసావా ఎన్నెన్ని సంగతులు చెప్తూ వస్తాడు. See how many titles, how many things God is talking about David. ఇంకా మనం చూసామంటే If you see further, 3 రాజులు 1 Kings, 14వ అధ్యాయం, 14th chapter. 1 Kings 14 చాప్టర్, 1 Kings, 14th chapter. 14వ అధ్యాయం, 1 Kings 14, 8th verse, verse 8. 8వ వచనం చదువుకుంటాం. All of us. And rent the దావీదు kingdom away from the సంతతి house of వారి ఇద్దరు నుండి David, రాజ్యం and తీసి gave it నీకు thee. ఇచ్చుని ఉన్నాను. And yet thou నా hast not ఆజ్ఞలు been, గైకొని as మనపూర్తిగా my servant నన్ను David, who అనుసరించి kept my commandments, నా దృష్టికి ఏది and who అనుకూలమో followed me దాన్ని with all మాత్రం his చేసిన heart, నా to do సేవకుని that దావి only చేసినట్టు which was right నువ్వు in mine చేయక heart. అంటాడు. కనుక మనస్ఫూర్తిగా with నీకు ఇచ్చి all ఉండగా his నా heart. ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుని దావి చేసినట్టు What a నువ్వు చేయక. testimony, what a testimony God is giving about David. God is telling 3 things. David kept my commandments. Secondly, he followed me with all his heart. Thirdly, he did only which was right in mine eyes. అనేక అనుభవాలు కూడా వెళ్ళి తను చివరికి ఏమంటాడు తెలిసిన దావీదు. See, after going through so many experiences, finally what David is telling. కీర్తన 31 Psalm 131, మొదటి వచనం, verse 1. అందరం కలిసి చదువుకోవాల్సిన వచనం ఇది. All of us, we have to read this verse. All of us together, please. 131 Psalm 131, the first verse. చదువుకుంటామా? All of us, please. యెహోవా Lord, నా my హృదయము heart is not haughty, అహంకారము గలది కాదు, nor నా mine కందులు eyes మీద చూసినవి lofty. కావు అంటాడు. యెహోవా What he is telling, Lord, నా హృదయం అహంకారం కలది my కాదు, heart is not haughty, it is not proud, నా కందులు మీద చూచినవి కావు, nor mine eyes are lofty, నాకు అందిన వాటి నేను గొప్పవాటి నేను అభ్యాసం చేసుకుంటూ లేదు, neither do I exercise myself in great matters or in things too high for me. అనేక తప్పులు చేసి పొరపాటు చేసి రకరకాలుగా నష్టపోయి పశ్చాత్తాపడి ఈ స్థాయికి వచ్చాడు. So many mistakes he has committed, and he was put to loss in so many ways. After going through all these experiences, he has come to this stage నా of హృదయం saying, అహంకారం కలది కాదు. Oh Lord, my heart is not haughty, it is not proud. చూసేటుంది ఎన్ని అనుభవాలు కూడా వెళ్ళిన తర్వాత ఈ మాట అంటున్నాడు, See, నా హృదయం అహంకారం కలది after కాదు. going through so many experiences, now David is telling to the conclusion and telling, Oh Lord, my heart is not నా haughty, కందులు మీద చూచినవి కావు, my eyes are not lofty, నాకు అందిన వాటిని నేను గొప్పవాటిని నేను
అభ్యాసం చేసుకోవడం Neither లేదు. do I exercise myself in great matters or in things too high for me. ఒక డాక్టర్ గారు రిటైర్డ్ అయ్యారు. One doctor, he got retired from service థ్యాంక్స్ మీటింగ్ పెట్టాడు. and he arranged a Thanksgiving meeting. ఆయన విశ్వాసే, He is a good believer. ఆయన విశ్వాస అయ్యి అయ్యా ఏమైనా చెప్తావా 4 మాటలు అంటే అని ఈ వాక్యం తీసుకొని చదివి ఈవేళ నా భాగంలో ఇదే వచ్చింది, దావీదంత దీనుడిపై చెప్తున్నాడు, నేను ఈ మాట చెప్పలేకపోతున్నానే అని ఒప్పుకున్నాడు. On the day of Thanksgiving meeting, we asked that doctor who is retired, will you want to share your testimony? And when he stood and when he started sharing the testimony, he said, today in my daily portion, Psalm 131 is my portion. David is able to tell, "O Lord, my heart is not haughty, my eyes are not lofty." But sad to say, I am not able to tell like that. ఒప్పుకున్నాడు. He confessed. కనుక ఈ స్థాయికి వచ్చానికి కారణాలు ఎన్నెన్నో ఉన్నాయి. To come to this stage of Psalm 131 verse 1, there are so many reasons. మనం గమనించామంటే అతను చేసినటువంటి భయంకరమైన పాపం ఉంది. And David has committed terrible sins. బెత్షెబాతో పాపం చేశాడు. He has committed sin with Bathsheba. ఆ తర్వాత ఉరియాను చంపించాడు. He got Uriah killed. ఆమె తన వారిగా చేసుకున్నాడు. And he married Bathsheba. కనుక ఇన్ని కార్యాలు చేశాడు. So many things he has committed. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు అంటాడు, దాని కొరకు ఎలా పశ్చాత్తాపడ్డాడు తెలుసునా? See, for such a sin, how he confessed. Do you know what? దేవుని వాక్యం చూస్తూ వచ్చామంటే, If you see in the word of God, యోహాను రాసిన మొదటి పత్రిక 1 John, యోహాను రాసిన మొదటి పత్రిక 1 John, 5వ అధ్యాయం 5th chapter, మొదటి యోహాను 5వ అధ్యాయం 1 John 5th chapter, 16వ వచనం verse 16, చదువుకుంటాం. 16, 17. 16 and 17. తన If any సహోదరుడు man మానకరం see his brother మానకరం sin a కాని sin పాపం which is చేసిన not unto death, ఎవడైనా చూసిన he shall ask, అతడు and he shall వేడుకొను. give him life for అతను them that బట్టి sin not unto దేవుడు death. మానకరం There is a కాని sin unto పాపం death. చేసిన I do not వానికి say that జీవము you shall దయచేయను. pray for it. మానకరమైన All పాపము unrighteousness కలదు, is sin, అటు దాని and there గురించి is a sin వేడుకొనని నేను not unto చెప్పడం death. లేదు. సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపం కలదు. మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది. There is a sin unto death, also there is a sin not unto death. కనుక మరణకరమైన కాని పాపం ఏంటి? What is the sin which is not unto death? ప్రభా నేను తప్పు చేశా, క్షమించేయండి కదా. మన పాపం ఒప్పుకునేలా ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళీ పవిత్రులుగా చేయను. 1 John 1:9. See, if we confess our sins, Lord, I have committed sin, please forgive me. As per 1 John 1:9, if we confess our sins, He is faithful and just to forgive our sins and to cleanse us from all unrighteousness. అయితే క్షమింపనటువంటి పాపం ఏంటి? See, మరణకరమైన పాపం. క్షమించినటువంటి పాపం ఏంటి? see, there are two kinds of sin. One is sin unto death, and one is sin which is not unto death. మత్తయి సువార్త Matthew's Gospel, 12వ అధ్యాయం chapter 12. మన ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నాడు, మనిషి కుమారుని విరుద్ధంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ విరుద్ధంగా నువ్వు పాపం చేస్తే ఈ యుగములను రాబో యుగములను క్షమాపణ లేదు. Lord Jesus Christ himself said, if you do anything against the Son of Man, okay, there will be forgiveness. And if you commit sin against the Spirit of God, not only here, even in the coming kingdom, there won't be forgiveness. 12:31 12:31 of Matthew's Gospel. చదువుకుంటామా? All of us. కాబట్టి Wherefore నేను I say చెప్పిన unto విధంగా you, all manner of మనుషులు చే sin and ప్రతి blasphemy పాపమును shall be దూషణ forgiven unto వారికి men, క్షమింపబడును, but the కానీ blasphemy against the ఆత్మ Holy విషయమైన Ghost దూషణకు shall not be పాప forgiven క్షమాపణ unto him. లేదు. 32 కూడా Verse 32. మనిషి కుమారునికి And విరోధముగా whosoever speaketh the word మాట్లాడడానికి against పాప the Son of క్షమాపణ Man, it shall be forgiven him. కలదు, But కానీ whosoever పరిశుద్ధాత్మ speaketh విరోధముగా against the Holy మాట్లాడడానికి Ghost, it shall not be forgiven రాబోయే him. Neither in పాప this క్షమాపణ world, లేదు. neither in the world to come. కనుక పాప క్షమాపణ లేదు. There is no forgiveness for such a sin. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే If we see further, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కూడా క్షమాపణ లేదంటాడు. if you commit sin intentionally, then also there is no forgiveness for that. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 15th chapter of Numbers. సంఖ్యాకాండం 15 Numbers 15, 30, 31 30 and 31. చదువుకుంటామా? All of us. 15, 30, 31. Chapter 15, Numbers 30 and 31.
But the soul అయితే that doeth దీనిని aught బట్టి presumptuously, ఎవరైనా సాహసించి whether he be born in పాపం the చేసిన land యెడల or stranger, వాడు the same reproacheth యెహోవాను the Lord, సమీపించిన వాడును and కనుక that soul shall అటువాడు be cut off నిశ్చయముగా from among his జనులు people, ఉండకుండా కొట్టివేయబడును. because he hath వాడు despised యెహోవా the word of the మాటను Lord, and అలక్ష్యం he hath చేసి broken his ఆయన commandment. ఆజ్ఞను That soul shall utterly be నిశ్చయముగా cut off, his కొట్టివేయబడును. iniquity shall be upon దోషమునకు him. వాడే కారకుడు ఉంది. బుద్ధి సాహసించి పాపం చేస్తే That is, in English it is presumptuously, that is knowingly if you commit sin. బుద్ధిపూర్వకంగా చేస్తే, Knowingly. బుద్ధిపూర్వకంగా చేశాడు కదా దావీదు. David also committed knowingly. హెబ్రీయులు రాసిన పత్రిక, Book of Hebrews. హెబ్రీయులు రాసిన పత్రిక Hebrews 10వ అధ్యాయం, chapter 10. హెబ్రీ 10వ అధ్యాయం, Hebrews 10th chapter. హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనం నుండి From 26 onwards, మనం కలిసి all చదువుకుంటామా? of us. మనము For if సత్యమును we గురించి sin అనుభవ జ్ఞానం willfully, పొందిన after that తర్వాత we have received the knowledge of the truth, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన there యెడల remaineth no more పాపమునకు బలియకరం sacrifice ఉండదు for గాని sins, న్యాయపు but a తీర్చునకు certain fearful భయముతో looking ఎదురుచూచుటయు for of judgment, విరోధులను దహింపబోవు and fiery indignation, శిక్షణ అగ్నియు which shall ఇకయు devour the ఉండును. adversaries. చాలు ఏమంటాడు కనుక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే చివరికి న్యాయ తీర్పు ఏంటి? నరక శిక్ష. See, if we commit sin willfully, if we see, the punishment will be, that is the hellfire. నేను ఈ మానకరమైన పాపం ఏంటి అని చెప్పి చాలా వెతికాను, ఆయా బైబిల్స్ అని చూశాను, కానీ అయితే నాకు ఒక మంచి తలంపు వచ్చింది. ఆ తలంపే సరిపేట్లుగా ఉంది. I searched and said, what is the sin that is unto death? And I searched here and there so many books, but finally God has given me a thought and I am sharing it. ఆ పాపం ఏంటంటే గన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 1 Corinthians 6th chapter. మొదటి కొరింథీ 6వ అధ్యాయం, 1 Corinthians 6th chapter. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 1 Corinthians chapter 6. 13 నుంచి కలిసి చదువుకుంటాం. And from 13 onwards altogether. Meats for భోజన the belly పదార్థములు కడుపునకు and the belly కడుపు for భోజన meats. పదార్థం But God నియమింపబడినది. shall destroy both, దేవుడు దాన్ని each వాటిని and them. నాశనం Now చేయను. the body is not for దేహము fornication, జారత్వం నిమిత్తం కాదు but for కానీ the Lord, ప్రభు నిమిత్తమే. and the Lord ప్రభు for దేవుని the నిమిత్తమే. body. దేవుడు ప్రభువును And God లేపును, hath మనల్ని both కూడా తన raised శక్తి up వల్ల the Lord లేపును. and also మీ raised దేహములు క్రీస్తునకు up us by his అవయవములని own power. మీరు ఎరుగురా? Know ye not that your నేను bodies are the క్రీస్తు members యొక్క of అవయవములను Christ? తీసుకొని Shall I వేసు just యొక్క take the అవయవములుగా members of చేయుదునా? Christ and make them the అదంతా members మాత్రం of an harlot? తగదు. God forbid. వేసుతో కలుసుకున్నవాడు What? Know ye నాతో not that ఏక దేహమై ఉన్నాడు. which is joined to an harlot వారిద్దరూ is one ఏక body? శరీరమై For ఉందురు to say, అని చెప్పాను. shall be one అటువలే flesh. ప్రభుతో కలుసుకున్నవాడు But he that is ఆయనతో joined unto the Lord is ఏకాత్మై one ఉన్నాడు. spirit. 18 కలిసి చదువుకుంటామా? Verse 18, all of us. జారత్వమునకు Flee దూరముగా fornication. పారిపోవుడి. Every మనుషుడు sin చేయు that a man ప్రతి doeth పాపమును is దేవునికి without the వెలుపల ఉన్నది body. కానీ But he జారత్వం that చేయవాడు committeth fornication తన సొంత sinneth శరీరమునకు against his own హానికరముగా body. పాపం చేస్తున్నాడు. ఎటుంది పాపాలన్నీ కూడాను శరీరానికి బయటగా ఉన్నాయి. All the other sins we are committing outside the body. అయితే జారత్వము వ్యభిచారము ఇది దేహంతో చేసేది. But when we commit that fornication or adultery, that is with our body we commit. ప్రభువైన యేసుక్రీస్తు వారికి నిలయమై ఉండి నేను పోయి వేసుతో కలుసుకుందునా, వ్యభిచారం జారత్వం చేస్తున్నా? I am the temple of God, Christ is living in me. How can I go and join myself with a harlot? కనుక అంటున్నాడు So what he is telling? 19 Verse 19. మీ దేహము దేవుని What వలన మీకు know ye not అనుగ్రహపడి that your మీలో ఉన్న body is the temple of పరిశుద్ధాత్మక the Holy ఆలయమైనదని Ghost which is in మీరు you, ఎరుగురా? which ye have of God, and ye are not మీరు మీ your own. సొత్తు కారు. You are not your own. కనుక ఈ పని చేశాడు. And he has done, David has done this. ఆ కారణం చేతనే మనం గమనించామంటే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి కానీ కాక తర్వాత మొదటి రాజులు 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయం. So when we see carefully, even in the genealogy of Lord Jesus Christ, తర్వాత చూస్తాం. we are going to see it later. 1 Kings 15th chapter. మొదటి రాజులు 10వ అధ్యాయం, 1 Kings 15th chapter. మొదటి రాజులు 10వ అధ్యాయం 15th chapter. 4వ వచనం. Verse 4. దావీదు Nevertheless, for హిత్తీయుడైన ఊరియా David's సంగతి sake, అందు the Lord తప్ప is తన God. జీవిత దినములన్నీ Give him యెహోవా a దృష్టికి lamp in Jerusalem యథార్థముగా to నడుచుకొనొచ్చు. set up his యెహోవా son ఇచ్చిన of ఆజ్ఞలు దేని విషయమును and to establish తప్పిపడును కనుక ఏమంటాడు? దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప ఒక మచ్చ పెట్టాడు. And God has kept a spot in the life of David in
English it is 5th verse. కనుక ఉరియా సంగతి ఎందుకు తప్ప? See, except, save only in the matter of Uriah the Hittite. రిబ్కా ఆమె నువ్వు చెప్పచ్చు కదా, బెషబాన్ నువ్వు చెప్పచ్చు కదా. There, God can talk about Bathsheba. బెషబాన్ గురించి మాట్లాడలే. God is not talking about Bathsheba. మత్తయి సువార్త Matthew's Gospel, మొదటి అధ్యాయం, 1st chapter. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, Matthew's Gospel, 1st chapter, 6వ వచనము and verse 6. చదువుకుంటాం. యెషై రాజైన దావీదును కనుగొనెను, ఉరియా And భార్యగా Jesse ఉన్న begat David the king, ఆమె and యందు David the king దావీదు begat సొలొమోను Solomon కనుగొనెను. of her that had been the wife of Uriah. ఏం రాస్తున్నాడు? ఉరియా భార్యగా ఉన్నటువంటి ఆమె యందు పేరేలేదు. It is written, the Holy Spirit is not writing the name of Bathsheba, but Holy Spirit is giving the description, and her who was the wife of Uriah. చూసేటుంది. ఇది పాపము బెత్షెబా ద్వారా జరిగింది కానీ దావీదు ద్వారా జరగలే. What does it mean? The sin, the origin of the sin is from Bathsheba, not from David. ఒకసారి మాట్లాడినా నేను ఒకసారి చెప్పాను. Once I told, అరే ప్యాలెస్లో ఉండే ఇక్కడ నేను స్నానం చేస్తున్నా, ఎవడో చూస్తాడని చెప్పి బుద్ధి లేదా? see, all around the palace is there, so many people will be moving, I am taking bath. Is she not thinking about herself? కనుక బుద్ధి లేదా? She must have that understanding. పిలిచి వెళ్ళిపోవడమేనా? And the moment when David called, immediately, see, is it necessary for her to go? రాజు పిలుస్తున్నట్టు వెళ్ళిపోవడమేనా? Because the king is calling, immediately, is it necessary for her to go? ఆయనతో పోయి సేనించడమేనా? And go and committing sin with him? కనుక తర్వాత నేను గర్భం ధరించా అని చెప్పడమేనా? And then, no, I am not alone, I am conceived. ఆ తర్వాత పెళ్లిమిటి చంపించడము, Not only that, killing Uriah, ఆ తర్వాత ఆమెను భార్యగా చేసుకోవడము, and also making her as his wife. ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఇది? What is the origin for all this sin? ఈమె ద్వారానే. And it started with Bathsheba. బెత్షెబాని. కనుక ఈ బెత్షెబా పేరు మెన్షన్ చేయడం లేదు. That's why wherever you read, God is not mentioning the name of Bathsheba. కనుక ఈ పాపమును బట్టి దేవుడు చూసి ఏం చేశాడు? ఆ యొక్క మొట్టమొదటి కొడుకు నవమాసములు మోసినటువంటి ఆ కుమారుని కనగానే అక్రమ సంతానాన్ని చంపాడు. So that's why after seeing this sin, what God has done, the very firstborn son of David and Bathsheba, God knows that this child is an illegal child. God has not allowed the child to live. God killed that child. 7 రోజుల తర్వాత చచ్చాడు. After 7 days that boy died. ఉపవాసం ఉన్నట్టు ప్రార్థన చేశాడు. David by fasting he prayed. చచ్చిపోయాడు. That child died. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. Both repented. బెత్షెబా పశ్చాత్తాపడింది, తర్వాత దావీదు కూడా పశ్చాత్తాపడు. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. Bathsheba repented and David also repented. కనుకనే దేవుడు యొక్క విరిగిన హృదయాన్ని అంగీకరించేవాడుగా మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు ఆయనను వెనుగల వారి ప్రాణం ఉజ్జింపు చేటుకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపు చేటుకును, వెనుమగల వద్దును, దీనమసగల వద్దును నివసించేవాడు. ఇద్దరు విరిగారు, ఇద్దరు నలిగారు, తర్వాత ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? ఎదిద్యాన్ని ఇచ్చాడు. After Bathsheba, she was broken and she confessed her condition. And also David also was broken with a contrite heart. He also confessed his condition, because it is written in the Bible that, for thus saith the high and the lofty one that inhabiteth eternity, whose name is holy. I dwell in the high and the holy place with him also that is of contrite and humble spirit, to revive the spirit of the humble and to revive the heart of the contrite ones. And then after their confession, God has blessed them with Solomon. ఏక నాతాను ప్రవక్త అయితే ఒక చిన్న దృష్టాంతం ఇచ్చి, నీవే ఆ పాపం చేసిన వాడవు అని చెప్పి ఎవడు మాట్లాడలేకపోయాడు. దాదాపు సంవత్సరం పైనే ఏక పాపంలో ఉన్నాడు దావీదు. After committing the sin with Bathsheba, nobody was pointing out that sin. In the same sin he continued for 1 year, more than 1 year. And then Nathan the prophet came, by telling an illustration, he revealed the sin of David unto him. కనుక నీవే ఆ పాపం చేసిన వాడు. You are the one who committed this sin. 4 గొర్రెలు ఇవ్వాలి అలాంటి వాడు అన్నాడు. And then David said as a judgment, 4 lambs he has to give. అదోనియా, అబ్షాలోము, తర్వాత అమ్నోను, అక్రమ సంతానం నరకని ఇచ్చాడు. See, 4 lambs. The same judgment was applied to David also. He has to give 4 lambs. Number 1, the child who is born because of this illegal relation. Second one, Adonijah. Third one, Absalom.
fourth one, Amnon. All these 4 sons were killed. నలుగురిని ఇచ్చాడు. 4 lambs he has given. ఇవ్వాల్సి వచ్చింది. He has to give 4 children. బైబిల్ మనం చూసామంటే తరువాత 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 అనే మాటతో ఆరంభించబడుతుంది 1-2 తీసుకోవడంలో. And see, when we read the Bible, then, see, one after another they are dying. Then in a serial order 4 out. చంపలేసుకుంటూ ప్రభా నా స్వయంకృత అపరాధమే, నా స్వయంకృత అపరాధమే అని ఏడ్చాడు. And confessing, repenting his condition, and he confessed. He prayed, Lord, it is because of my own sin. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో పశ్చాత్తాపడ్డాడో కనికరించబడ్డాడు. When he repented with a godly sorrow, then he was forgiven. కీర్తన 51. 51st Psalm. 51 కీర్తన. Psalm 51. దైవ చిత్తానుసారం దుఃఖంతో పశ్చాత్తాపడ్డాడు. And he repented with godly sorrow. ఒక దైవజనుడు చెప్తుంటే నా మనసులో పడిపోయింది. And when one man of God was sharing this, and it was registered in my mind. దావీదు పాపం చేసినట్టు పాపం చేసేవాడు చాలా మంది ఉన్నారు, కానీ దావీదు పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపడే వాళ్ళు ఎవరు చూడలే అన్నాడు. And that man of God said, there are many people who are committing the same sin like David, but I have not seen a person who confessed with a contrite heart like David. కనుక పశ్చాత్తాపడే హృదయం కావాలి. And God wants a repenting heart, a contrite heart. దేవా నా హృదయం అహంకారం కలది కాదు. Oh Lord, my heart is not haughty. నా కందులు మీద చూసినవి కావు. My eyes are not lofty. నాకు అందరి మాట ఎందుకు గొప్పవాడు ఎందుకు నేను అభ్యాసం చేసుకోవడం లేదు. I am not craving, I am not desiring. What he is telling, neither do I exercise myself in great matters or in things too high for me. అనేక అనుభవాలు గుండా వెళ్ళి దావీదు మాట మాట్లాడుతున్నాడు. After going through so many experiences, these are the remarks that are made by David. కొత్త నిబంధనలో చూస్తూ వచ్చామంటే, If you see in the New Testament, ఒక స్త్రీని మోహపు చూపుతూ నువ్వు చూచావంటే అప్పుడే ఆమెతో నీ హృదయమందు వ్యభిచారం చేశావు, వ్యభిచారివే. the Lord is telling, if you see a woman with a lustful looks, and in your heart you have already committed adultery with her, and you are considered as an adulterer. ఈ వెలుగులో చూసుకుంటే, If you see in the light of this New Testament verse, ఎంతమంది పాపులు అయిపోయారు, how many people have become sinners? ఎంతమంది చెడిపోయారు, how many people became evil? దేవా నేను దినదినం సరి చేసుకుంటూ రావాలి. Every day we have to confess our condition. దేవా నా యొక్క పాపను ఒప్పుకోవాలి. Oh Lord, I have to confess my sin. నా చూపు మంచిది కాదు, Oh, my looks are not good, నా అహంకారమైనటువంటి దృష్టి మంచిది కాదు, and my lofty looks are not good, నా గర్వ హృదయం మంచిది కాదు. my haughty heart is not good. ప్రభువా నన్ను కనికరించు, Lord, have mercy on నన్ను me. కాపాడు. Lord, protect me. యోసేపు మంచి మాదిరి. See, Joseph is a wonderful example. కనుక యోసేపు ఏమన్నాడు, ప్రతి దినము శోధించబడుతున్నాడు, పోతీఫరు వారితో సేవించడానికి ఇష్టపడలా పారిపోయాడు. It is written in the Bible, Mrs. Potiphar was tempting Joseph day by day, that is every day, but he has not agreed to commit sin. He ran away. దావీదు ఒక్కసారి చూశాడు. David saw only once. దావీదు కొంతమంది భార్యలు ఉన్నారు. Already David was having some wives. భార్యలు కలిగిన వాడు ఒక్కసారి చూచే పడిపోతే, See, యోసేపు ఎలాంటి వాడు? a person who is having so many wives, by seeing that woman once and he has fallen into sin, what can we say about Joseph? యోసేపు యవనస్తుడు. Joseph was a young man. శోధన అటువైపు నుంచి వస్తుంది. Not only that, the temptation is coming from Mrs. Potiphar. ప్రతి దినము జయిస్తున్నాడు. Not only that, day by day the temptation was there. Day by day Joseph was victorious. ఇక దావీదు కనుక భార్య కలిగిన వాడు ఒక్కసారి చూశాడు, శోధన పడిపోయాడు. And David, having so many wives, once he saw that woman, immediately has fallen into sin. కారణం ఏంటి? What is the reason? తన పితరుల దేవుని ముందు పెట్టుకున్నాడు యోసేపు. Joseph, he remembered the God of his forefathers. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. He is the God of Abraham. He is the God of Isaac. He is the God of Jacob, my father. ఆయన నన్ను కోరుకున్నాడు ఇప్పుడు మా ఇంట్లో. And in our house, the Lord selected me, desired me. ఆమె శోధిస్తుంటే ఏమన్నాడు చూస్తున్నా, అమ్మా ఈ ఇంట్లో ఏముందో ఏం లేదో నా యజమానికి తెలియదు, అయితే నువ్వు అతని భార్య వందన నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించి ఉండలేదు. And when that woman was tempting Joseph, what Joseph was telling, in this house, what is there, what is not there, my master doesn't know. He doesn't know anything about his property also.
Everything he has handed over to me నీవు except you. అతని భార్య నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించకుండా ఉండలేదు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరుద్ధంగా ఎలా పాపం చేసేది అన్నాడు. Because you are his wife and he has not kept you under my trust, and how can I be guiltless by committing such a great sin against God? అన్యాయపు నిందను అనుభవించి చెరసాలకు వెళ్ళాడు. And he was scandalized. People put something against him which he has not committed. He has gone to the prison. సంసోను విషయంలో చూస్తే గన దెలీలా ప్రతి దినము శోధిస్తుంది. In the case of Samson, if you see Delilah, every day she was tempting Samson. వాడు కామోత్తరత కలవాడు. And Samson is a womanizer. కనుక పడిపోయాడు. And he fell down. చివరికి కళ్ళు తీసేశారు, లాక్కుని పోయి ఇక వాళ్ళు దాగుని గుళ్ళో పెట్టారు. And finally they have plucked his eyes out and they tied him to the 2 pillars in the temple of Dagon. ప్రభుకు కావాల్సింది జయించేవాడు. See, whom the Lord needs, the victorious person, the overcomer. కనుక నేను జయించాను. I overcame. ప్రభు అంటాడుగా నేను జయించాను. What the Lord is telling. జయించువాడిని నేను నాతో పాటు నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. What he is telling, what the Lord is telling, he that overcometh, I will make him to sit on my throne as I overcame. కనుక ప్రభు మన వంటి వాడు ఈ జయించాడన్ని. Lord Jesus Christ, he lived like you and me, but he was victorious on all these things. కనుక మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. That's why he is speaking to us. దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. I want to tell a few things about Bhaksing. డబ్బు విషయంలో స్వేచ్ఛాపరుడు, స్వతంత్రుడు. See, in the case of money had no influence in his life. ఘనత విషయంలో ఆయన దేవుణ్ణి గణపరిచాడు కానీ మానవుని గణపరచలేదు. Giving honor, he never honored any man. But all the honor and glory he has given to God. ఈ పులిపిడి మీదనే నేను ఎన్నోసార్లు ఆయన చెప్తూ ఉంటే నన్ను చూపించి కూడా గుద్దాడు, కొట్టాడు. Brother Timothy was translating to Brother Bhaksing on the same pulpit. Many times Brother Bhaksing just he has pinched his ear and also he bet once or twice or many times. ఎందుకంటే మేము ఘనత పొందుతున్నాం. మేము ఆయన కాకపోయినా మేమైతే కొద్ది గొప్ప ఘనత పొందేవాళ్ళం. See, Brother Bhaksing never wanted any honor, but by standing beside him, by being with him, we used to get a little bit honor and glory. కనుక చూపట్టి పిండాడు. And that's why the ears have become like this. కొంచెం ఎర్రబడ్డాయి. కొంచెం ఎర్రబడ్డాయి. కనుక గమనించామంటే కన్నా ఎవరికి ఘనత వద్దంటాడు. So he says we should not get any glory and honor. కనుకనే ఈ పులిపిడి మీద నేనే చిన్నోడిని, అందరూ పెద్ద పెద్దోళ్ళే. And on this pulpit, all the people who were standing here were big people, stalwarts of God. Whereas brother is in Hindi bacha, in Telugu channodu. కనుక నేను ఎక్కడ చేస్తానని చెప్పి మీటింగ్ అయిపోగానే గో అండ్ హెల్ప్ ఇన్ ద బుక్ రూమ్ అంటాడు. See, because I am standing on the pulpit, there may be he is having a doubt, I may glory in this position. That's why immediately after the ministry is over, he used to tell, go and help in the book room, don't stand here. కనుక అన్నిటికీ అలవాటు పడ్డా. And we were accustomed to all these things. అయితే ఒకసారి ఏమైంది, once what has happened, ఎక్కడి నుంచి వచ్చాడు సాయంకాలం మీటింగ్కు. I don't know, I have forgotten, from some place he has come for the evening meeting. ఇక్కడ హెబ్రోన్లోనే. In Hebron. వచ్చినప్పుడు చేశాడు, ఇంకా తర్జుమా చేసానికి నేనే. And to translate, Brother Timothy was called for. నేను కొంచెం లేట్గా వచ్చాను. And brother came a little bit late. సరే నన్ను నీ కొండొచ్చింది ఎక్కడికి వెళ్ళావని చెప్పి గద్దించాడు. And he rebuked me, you must stay here, where you have gone. అని చెప్పి తర్జుమా చేస్తూ ఉంటే ఆయన ఒక మాట అంటే 4 మాటలు కలిపి చెప్పాను. This thing is there from that time. జాన్ విక్టర్ చెప్పినట్టే 4 మాటలు కలిపి చెప్పాను. So when brother was sharing the word of God, when he said one word, I have added little bit and another 3 to 4 by adding some masala, spicy. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు తెలియదు. ఇది నా మాట కాదు, తిమోతి మాట చెప్పు. So I do not know in which mood Brother Bhaksing was. Immediately he said, I never told like that, it is this man is telling, this is Timothy's word, so you tell once again, he said. ఈ రీతిగా చాలా మంది తారుమారు చేస్తూ ఉంటారు, లేనిపోనివన్నీ కలుపుతూ ఉంటారు తిమోతి మాదిరిని. 5 నిమిషాలు నన్ను గురించే. Then immediately he said, some of the translators are like that,
they will add something, and they will be telling so many other things. So like that, almost on me 5 minutes message. కనుక 5 నిమిషాల తర్వాత నన్ను ఆ విషయం మాట్లాడుతుంటే నాకు ఎట్లుందంటే అయిపోయి సిగ్గిపోయింది నాది. For 5 minutes he is raising that point and talking about me, and then I was almost put to shame. కనుక వర్తమానం ఆరంభంలోనే ఉంది. That message was just started. కనుక ఇంకా వర్తమానంతో ఉంది. And so much message was there. లోపల కలవరం వస్తూ ఉంది. And now in the beginning of the message itself there was confusion. ఇంతమంది ముందర నాకు సిగ్గుదీసినే. Before all these people he put me to shame. కనుక అంతకుముందు ఎట్లుండేది అంటే కన్నా నన్ను కాక ఇంకెవరినైనా వాడినా అంటే వాడు తప్పు చెప్పాలా, కూర్చో తిమ్మతిరా అని చెప్పి నడిపిస్తే అబ్బా ఎంత గొప్పగా. Earlier, see, the thoughts were going in my mind. Suppose if he calls any other person for translation, I was thinking, Lord, help that the translator to commit some mistake. And then finally he will call me, Timothy, you come to the pulpit. Then raising our collar and with high heels, come. కాళ్ళ దగ్గర పెట్టుకొని నేను లేకుండా చేసి చెప్పు. Without me, when I am sitting such a stalwart before him. అది అత్యం. And that, I mean, pride or that glorying in that. అట్లాంటిది ఇప్పుడు ఎట్లని తెలుసునా, ఎవరైనా తర్జుమా చేస్తే బాగుండు నేను పోయి కూర్చుంటే అనిపిస్తుంది. So after giving message on me for 5 minutes on the pulpit before all people, and at that time what desire came, if he calls any other person, how nice it will be. అని చెప్పి ఎదురు చూస్తున్నాను. And I was looking here and there. లోపల కలవరం వస్తుంది, And కలవరం ఉంది, inside there was a confusion. ఆందోళన ఉంది. And there was a restlessness. ఈ తర్జుమా సరిగ్గా చేయకపోతే తిమోతి కథ అయిపోయింది అనుకుంటారు అందరూ. And so if brother Timothy won't translate properly, and there will be a full stop to his ministry, everybody will think. ఎట్లుందంటే నా లోపల అష్టావధానం చేస్తున్నాను. Inside I am translating the message and thinking of who will say what. అష్టావధానం అంటే చాలా మంది తెలియదు, చెప్తాను వినండి. See, అష్టావధానం also now it will be explained. అష్టావధానం కనుక మా ఊర్లో నేనే చూశాను దాన్ని. In brother's village he himself has seen. 8 సంగతులు ఒకేసారి చేస్తాడు. 8 items, 8 things he has to answer or he has to tell. 6 మంది కూర్చున్నారు, వాళ్ళు గడ్డు ప్రశ్నలు వేస్తున్నారు. And 6 people were sitting, they are eminent people, and they are asking very tough questions. నీ ప్రశ్న ఏంటి అని అడుగుతున్నాడు. And that Ashtavadani is asking, what is your question? నీ ప్రశ్న ఏంటి అంటున్నాడు. What is your question? నీ ప్రశ్న ఏంటి? What is your question? అందరిది అయిపోయిన తర్వాత చెప్తున్నాడు, నీ ప్రశ్నకు జవాబు ఇది, తర్వాత నీ ప్రశ్నకు జవాబు ఇది, నీ ప్రశ్నకు జవాబు ఇది అని చెప్తున్నాడు. తర్వాత దూరంగా ఒకడు గంటలు కొడుతుంటాడు, టంగ్ టంగ్ అని. వాడిని ఆపమని చెప్పి ఇన్ని గంటలు కొట్టాడు. తర్వాత ఈయన మీద ఒక పువ్వు వేస్తున్నారు, ఒక చామంతి పువ్వు కొట్టేస్తున్నారు, నా మీద ఇన్ని పూలు పడ్డాయి, అన్ని ఒకేసారి చెప్పేశాడు. See, after all these 6 people asking questions, and simultaneously one person is ringing bell, ting ting ting, and also some people are throwing flowers on him one after another. This is your question, this is the answer. The second one, this is the question, this is the answer. Like that, all the 6 people he answered, and he has to tell how many times the bell was rung, and also how many flowers have fallen on him. Those things, 8 people he has to look at the same అన్ని time. కూడా కరెక్ట్గా ఉన్నాయి. And all the 8 answers must be correct. దాన్ని అష్టావధానం అంటారు. That is called Ashtavadhanam. ఆ పని చేస్తున్నా నేను. And brother, while translating, he is doing that Ashtavadhanam on that day. ప్రజలు ఏమనుకుంటారు, What the people will say? నా సిగ్గు తీసినే, He has put me to shame. ఎవరైనా నీళ్ళు ఇస్తారా అని అడుగుతున్నాను, ఎవరైనా నీళ్ళు ఇస్తారేమో చూస్తున్నాను. And I was looking if anybody will give a glass of water. ఈ మాదిరి లేదప్పుడు, అంత ఒట్టి స్టాండే. All those during those days, the mics arrangement, టేబుల్ గీబుల్ ఏం లేవు. all these things are not there. Everybody is looking from top to bottom. అంతేకాకుండా ఎవరైనా గ్లాస్ నీళ్ళు ఇస్తారంటే ఎవడిచ్చాడో తెలియడు. So he is waiting if anybody gives a glass full of water, and that person is also worrying nanu చెప్తాడేమో అని. కనుక చూడకపోతే కన్నా నోరు పిడసగడుతుంది, ఇంకెవడైనా చేస్తే బాగుండు కదా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. లోపల ఇవన్నీ అష్టావధానం చేస్తూ ఒక పిచ్చి కేకేశాను, దేవా ఒక్కసారి నా అసూయను క్షమించు అని కేకేశాను. And see, at that time what has happened, you know, I was becoming so thirsty,
and he has put me to shame before all the people, and having all these questions and confusion and restlessness in my heart, I just shouted, Lord, please remove my pride and jealousy. క్షమించయ్యా, Lord, forgive me. ప్రభు క్షమించేశాడు. Lord immediately has forgiven me. చక్కగా తర్జుమా చేశాను. And so nicely I have translated. తర్వాత ఎవరన్నా అడుగుతారేమో అని చెప్పి ఎదురు చూస్తుంటే ఒక్కడైనా అడిగింటే ఒట్టు నేను చెప్పుకుంటున్నాను. No, I was waiting if anybody will ask about this thing. But nobody was asking, I was only telling. నేను చెప్తున్నా అందరికీ. I only was telling to everybody. అప్పటి నుంచి కుళ్ళుపాయ, అసూయపాయ, ఇంకెవరైనా తర్జుమా చేస్తూ ఉంటే అయ్యా మంచి మంచి మాటలు ఆయన దయచేయి, నాకు తెలియని మాటలు ఏమన్నా ఉంటే అవి రాసుకుంటాను నేను అని చెప్పి ఇప్పుడు మారింది నా ప్రార్థన. From that prayer onwards, from that day onwards, my pride, my jealousy, they have disappeared. Suppose if some other person is called for translation, I was praying in my heart, Lord, help him so that he may utter the right kind of words, the suitable words, some new words also probably. If I may not be knowing, I will make note of those new words. అప్పటి నుంచి మారిపోయింది. And from that day onwards, things are changed. కనుక దేవుడు మన యొక్క హృదయ గర్వాన్ని, అస్యాన్ని, అసూయని వీటన్నిటిని తీసివేసేదానికి ఎన్నో సాధనాలు పడతాడు. ఒప్పుకో, వెళ్ళు. God will use so many ways, so many methods, so many instruments to take away our pride, our jealousy, and to glory in our own things. And when God uses such things, you confess and then go forward. అప్పటి నుంచి అసూయ పోయింది. And from that day onwards, jealousy is gone. అసూయ గర్వం పోయింది. And the pride has gone. అందరిని సమానంగా చూసే యొక్క పద్ధతి వచ్చింది. And treating everybody equally. కనుక భక్సింగ్ గారు ఆయన దేవునికి మహిమ ఆరోపించేవాడు కానీ ఆయన ఇప్పుడు కూడాను తన ఘనతను చెప్పుకునేవాడు కాడు. But Singh always he used to glorify God. All glory he was giving unto the Lord. He never shared that glory or that honor for himself. డబ్బు విషయంలో చెప్పాను కదా. Already I have spoken about the money also. మళ్ళీ చెప్పేది మంచిది. Again I will tell. ఇక ప్రభువే తనతో మాట్లాడుతూ వచ్చాడు. Often God was speaking to him. ఇక నీవు పంజాబ్లో ఉన్నటువంటి నీ ఆస్తిని హక్కుగా కోరవద్దు, విరమించుకో అన్నాడు. And God told him, the property due to you in Punjab, don't depend on it, leave it. తర్వాత నీ అక్కరంతా నేనే తీరుస్తాను, ఎవరికి సూచనగా కూడా చెప్పొద్దు అన్నాడు. I will meet all your needs. Don't tell your need to anybody, even indirectly. సూచన కూడా చూపించొద్దు. బట్టలు చినిగిపోయినట్లు, బట్టలు మాసిపోయినట్లు, చెప్పులు అరిగిపోయినట్లు అవన్నీ చూపించొద్దు. Even see, indirectly, that is by wearing some torn clothes or worn out shoes. Even like that, don't show your need to anybody. అయినా ఒకసారి తప్పాడు, ఆయన పాపం దానిలో పంచుకునేవాడు. Even then, once he went wrong, yet he used to share it. చెప్పాడు. He said it. ఆకలి అవుతుందంట. One day he was so hungry. ఒక ఫ్రెండ్ ఇంటికి వెతికినా సరిగ్గా భోజనం టైంకి వెళ్తే కన్నా వాళ్ళు కూర్చోంటారు. Then a thought came, as you and I get. A thought came to him during the time of lunch, as if I go to my friend's house, they will be sitting for lunch. I asked. వాళ్ళు పిలుస్తారు, నేను మూడోసారి పిలిస్తేనే వెళ్తాను అన్నాడు. And third time if he calls, then I will go. వాళ్ళు అన్నారు, రాదా భోంచేస్తారు అని వద్దు, వద్దండి ఏం పర్వాలేదు అన్నాడు. And first time when they called, he said, no, I am already known. ఇంకా రెండోసారి పిలిస్తే ఏం పర్వాలేదు మీరు భోంచేయండి అన్నాడు. Second time when they called for food, no, you take food. సీట్ ఉంది, రా వచ్చి కూర్చో అని వెళ్తే కూర్చున్నాడు. The chair is vacant. Third time they called and he went there and said. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. And later he has confessed. ఆయన తప్పులు కూడా చెప్పేవాడు. Brother Batsing used to share the mistakes what he has committed. కనుక మనం కూడాను మనం దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేట్టుగా ఉంటే, మరి ముఖ్యంగా సమాధి కార్యాలలో సాక్ష్యం ఇస్తూ ఉంటే, అబ్బా దేవుని దూతమాడే మాట్లాడతాం. You and I, when we are sharing our testimony, or many times how we are working for God, we will put our face like an angel, as if there is no. సమాధి కార్యాలు ఏమైనా ఉంటే గానా వాడు ఎట్లా బతికాడు కానీ దేవునికి తెలుసు. At the time of burials also, we do not know how the person who is in the box, how he lived, but we will be talking, he is an angel, he is that, and he is Michael, he is that. అట్లా కాదు. Michael, Gabriel, everything is he only. ఒకసారి ఒక సమాధి కార్యాలు జరుగుతుంటే నేను ఒక స్థలంలో కూర్చున్నాను, అంత వింటున్నాను వాళ్ళ సాక్ష్యాలు. One day there was a burial going on. I
I was sitting somewhere and hearing what the people are talking about that man. నాకు సాక్ష్యాలు ఇస్తున్నారు. They are sharing the testimonies. నేను కూర్చొని నా పక్కలో ఒకడు వచ్చి కూర్చున్నాడు. As I was sitting, another fellow came and sat beside me. He has not left me alone. అది చెప్తుంటే ఆ దుర్మార్గుడిగా మాట్లాడుతున్నాడు. కాదు ఈ కంటే తెప్పించాడు, ఇప్పుడు ఏం మాట్లాడతాడు చూడు అంటాడు. ప్రతి ఇవాళ సాక్షి చూడు అందరిది చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని. See, this person is like a press reporter. He was sitting beside me, and whoever is going and talking about that man, you see, he is such a good man, and this man is passing on the running commentary. See, that fellow, he is a wicked fellow. See how he is telling. And I know fully well, the fellow who died has teased and troubled this man, but now he is telling that he is an angel and he is that and this. కనుక ఆ రీతిగా ఇవన్నీ కూడా మనం అబద్ధాలు ఆడిస్తూ ఉంటాం. Many times we are good at lying. నిలబడుకున్నా ఉంటేనే మంచిది కదా. See, better not to stand in such situation. చెప్పుడు ఎందుకు, మళ్ళా దానికి కామెంటరీలు ఎందుకు. So why to tell a lie and why to hear such commentaries? సౌడు భగత్ సింగ్ గారు యథార్థంగా జీవించాడు. Bhagat Singh, as an upright personality, he lived. డబ్బు విషయంలో చెప్పాను కదా. In the case of money, I already shared. డబ్బు విషయంలో ఫ్రీ హ్యాండ్స్. Yes. హ్యాండ్స్, క్లీన్ హ్యాండ్స్. His hands were so clean as far as the money is concerned. Money never had any influence in his life. Crores of rupees passed to the hands of Brother Bhagat Singh. They passed only, but they did not stick to his fingers. ఏమని చెప్పబడిందంటే సహోదరుడు భగత్ సింగ్ గారి చేతులు గుండా కోట్ల రూపాయలు వెళ్ళాయి కానీ ఒక్క రూపాయి కూడా ఆయన వేళ్ళకు అంటుకోలేదు. అది డిఎల్ మూడీ గారు చెప్పింది, నేను మార్చి చెప్తున్నాను. And this is spoken about D.L. Moody, and I am quoting the same thing to Brother Bhagat Singh. తర్వాత స్త్రీ విషయంలో About women also. అందరూ భయపడతారు ఆయన దగ్గరికి వచ్చానికి. See, people will shiver to come to him. నేను 64లో ప్రభువుని నమ్మాను. In 1964, Brother Timothy is born again. భగత్ సింగ్ గారు మా నలుగురిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన దగ్గర ఉండేదానికి. And he selected only 4 of us to be near him. నేను, Brother Timothy, బ్రదర్ గుజరాతీ ఇమాన్యుయల్, Brother Emmanuel from Gujarat, ప్రదీప్, Brother Pradeep Singh, తర్వాత ఇంకెవరు, శ్రీవన్, and Brother Stephen Chenappa. మేము నలుగురు. We 4 people. మేము ఆయన దగ్గరికి పోతూ వస్తూ ఉంటే మా అత్తగారు అంత పెద్ద మనిషి, ఏమైనా మిస్కిల్తే మీరు పరిగెత్తారు ఆయన దగ్గరికి, మేము పోలేమే. See, brother's mother-in-law, an elderly sister. See, when we were going to Brother Bhagat Singh so freely, quite often, and she was commenting, we cannot go, we cannot face him. How you are able to go so many times? కనుక మాకంత స్వేచ్ఛ ఇచ్చాడు. And he has given us so much freedom. ఎందుకంటే ఆ వయసులో ఆయన చూసుకునేవాళ్ళు కావాలి, అందరూ భయపడతా ఉంటే వెళ్తాడు. See, because in that age, some people must be there to look after him. If everybody fear like that, see, who can go near him? కనుక మమ్మల్ని కోరుకున్నాడు. And then he asked us to help there. మాకు మంచి యాక్సెస్ దొరికింది. And that's why we got good access to Brother Bhagat Singh. కనుక అంత వచ్చాడంతా బయట ఉంటారు, మా పర్మిషన్ కావాలి. Everybody who want to meet Brother Bhagat Singh, everybody will be outside and they have to take our permission. కనుక లోపల సిచ్యువేషన్ చూసి వచ్చి పలానాడు వచ్చారు అని చెప్పాలి. And by seeing the situation inside, how brother is, and we have to inform so and so brother has come. All this we have to tell him. ఆయనకు మేమంతా కూడా ఆయన బాగోగులను చూసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది చూసి ఏమంటారు, అబ్బా కవటింగ్ మినిస్ట్రీ, ఇట్స్ ఎ కవటింగ్ మినిస్ట్రీ. When we were looking after his welfare, some people came and they were commenting, అబ్బా ఎంత చక్కటి పరిచర్య ఇది, మేము ఆశించదగిన పరిచర్య. మేము ఆయనకు కాళ్ళు ఒత్తుతూ ఉంటే when we were pressing his legs, చెప్పాను ఎవరినో ఒత్తొచ్చు మీరు రండి అన్నాను. And I asked them, so anybody can press his legs, you can come. కనుక మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు ఆయన లేచి చూసి అంటే గానా ప్రేదాడు బ్రదర్ని మళ్ళీ ఒత్తండి నేను చెప్పాను. So when you are pressing his legs, suppose if he opens his eyes and if he sees towards you, you say praise the Lord brother, and then you continue. కనుక అలాగ ఒక సందర్భం వచ్చింది, నేను ఆయన కాళ్ళు ఒత్తుతున్నాను. And in one situation I was pressing his legs. ఆ బ్రదర్ రానే వచ్చాడు. And a new brother came. ఆయనకి ఇదివరకు చెప్పాను. And already I told. కనుక నేను ఎత్తేస్తాను, మీరు వచ్చి
ఒత్తండి అన్నాను. And I will stop pressing the legs and you can continue. నేను ప్రెస్ చేసేది వేరుగా ఉంది, ఆయన ప్రెస్ చేసేది వేరుగా ఉంది కదా. Because the way in which I am pressing his legs is different, the way in which he presses the legs is different. కనుక ఆయన ప్రెస్ లేచాడు, లేగానే ప్రైజ్ ఆఫ్ పరిగెత్తాడు. The moment when Brother Bhat Singh got up, because he could recognize the difference in pressing, and immediately when he opened his eyes, he said, "Praise the Lord." And I asked him to continue, but this man started running. ఎవరు నిలబట్టం లేదు. Nobody was able to stand before him. లైక్ ఎ టైగర్. He was like a tiger. లయన్. He was like a lion. ఎవరు నిలబడలేరు. Nobody can stand before him. కనుక స్త్రీల విషయంలో కూడా అంతే. And in the case of women also it is like that. కనుకనే ఆ దినాల్లో మమ్మల్ని కోరుకొని మాతో పరిచయం చేయించుకుంటూ వచ్చాడు. That's why in those days he asked us to look after him in these areas. స్త్రీ విషయంలో కూడాను చాలా శుభ్రంగా లేనటువంటి వాడు. And as far as the women are concerned, his life is so clean. చాలా మంది సేవకులు కూడాను, పెద్ద పెద్ద స్టాల్ వాల్స్ కూడాను పడిపోయారు. And big stalwarts, many great men of God, servants of God, they have fallen in this area. ఒకసారి జాన్ స్టూవర్ట్ చెప్పేవాడు, ఫిలిప్ గారిని వాళ్ళు వెళ్ళను పలానా రేడియోలో మాట్లాడతాడు, మనం విని తీరాలి, చాలా డీప్ మెసేజ్ ఇస్తాడు, 5 minutes మెసేజ్. And Brother John Stewart used to tell one brother one brother, and when he shares the word of God, maybe 5 minutes, but wonderful message he will give. దాని కొరకు అందరూ కాసుకుంటారు. So many people will be waiting for the message of that brother, for that 5 minutes message. అందరికీ చెప్పాడు ఫిలిప్ గారు, మార్టిన్ గారు అంతా కాసుకుంటారు. Not only that, he was telling even Brother Martin, Brother Philip, all these people will be waiting for the time మెసేజ్. అంత డీప్ మెసేజ్ ఇస్తాడు. And such deep message he used to share. అట్లాంటి వాడు పాపంలో పట్టుబడ్డాడు. And such a great man of God, that brother who was sharing that word for 5 minutes in a deeper way, he was caught in this sin. తన భార్య పట్టించింది. Not only that, his own wife brought the elders and have shown this. అనేక దాంట్లో ఆయన హెడ్గా ఉన్నాడు, అన్నిటికీ రాజీనామా ఇచ్చేశాడు, మెల్లకుండా కూర్చున్నాడు. And immediately what that brother has done, he was a member in so many organizations, and finally he has resigned all those things and he sat idle. ఆయన వెలుగులో నడుస్తున్నాము, ఆయన మార్గాలు నడుస్తున్నాము, మన జీవితాలు ఎలా ఉన్నా చూసుకోవాలి. You and I, we are walking in the light of the life of Brother Bhat Singh. And what about your life and what about my life? We have to examine our lives. ఎంతమంది సేవకులు పడిపోలే. So many servants have fallen. క్షమించమంటాడు, మళ్ళా పడిపోతున్నారు. He was forgiving them and again they are falling. ఎంతమంది? So many. కనుక ఆ రోజు రాబోతుంది. The day is going to come. వాడి జీవితానికి లెక్క చెప్పాలి. And they have to give account for their lives. అది జ్ఞాపకం వస్తుంది, ఎవరు గొప్ప దైవజనుడు చెప్పింది, దావీదు చేసినట్టు పాపం చేసేయచ్చు కానీ దావీదు పశ్చాత్తాపడిగా నేను ఎవరు చూడలేదన్నాడు. I am reminded of the same quotation uttered by that great man of God. What he said, like David, in the same sin, many people have fallen, but I have never seen a man who confessed with a contrite heart like David. దేవా వెంటనే నేను సరి చేసుకుంటా. Lord, I want to set right the things immediately. నీ వాక్య ప్రకారం నేను జీవించాలని కోరుతున్నాను. I want to live according to thy word. నీ ఆత్మ సహాయం నాకు కావాలి. Lord, I need the help of thy spirit. ఆయన గురించి చెప్తున్నామే కానీ అది మాకు వంటబట్టలేదు. We are talking about Brother Bhat Singh. We are talking about him, his great deeds, but we are not able to follow them. ప్రభువా నన్ను క్షమించు. Lord, forgive us. దావీదు ఏమన్నాడు? What David said? కీర్తన 39 Psalm 139 చివరి 2 వచనాలు, the last 2 verses, చదువుకుని ముగించుకుంటాం. and after reading those 2 verses we are going to close the meeting. కీర్తన 139 Psalm 139, the last 2 verses, 23 and 24. అందరం కలిసి చదువుకుంటామా? All of us please. చాలా ఇంపార్టెంట్, Very important verses. Psalm 139 verses 23 and 24. దేవా నన్ను Search పరిశోధించి me, O God, and know my heart. Try me and know my thoughts. నా ఆలోచన And see if there be any నీకు wicked ఆశకరమైన way in మార్గములను me, చూడుము. and lead me in the నిత్య way మార్గమున of everlasting. నన్ను నడిపించుము. ఇంకా ఈ సబ్జెక్ట్ అయిపోలేదు, ప్రభు చిత్తమైతే వచ్చే తర్వాత చూసుకుంటాం. We are going to continue the same subject next Thursday. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, గర్వ హృదయమును గురించి
మాకు బోధించిన మీ వాక్యమును బట్టి స్తుతిస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో మేము అతిశయపడటం ద్వారా పడిపోయి చెడిపోయి దారి తప్పి మరలా పడడానికి కూడా ఆస్పదం ఉంది అని మాకు గుర్తు చేశారు. అయితే నిజమైన దీన మనస్కులై ఎప్పుడైనా మేము ఒప్పుకుంటే మాత్రం మాకు పూర్తి విడుదల ఇస్తారు, మరి మాకు స్వాతంత్ర్యం ఇస్తారు. కాబట్టి దావీదు వలె పశ్చాత్తాప హృదయం కలిగి ఉండే ధన్యతలో మమ్మల్ని అందరినీ ఉంచండి. ఎంతోమంది గర్వించి ఎన్నో విషయాల్లో పడిపోయి నష్టపోయారు, తీర్పు కూడా పొందారు. దేవా, అలాంటి హెచ్చరిక మాటలన్నీ మేము ఎల్లప్పుడూ మా హృదయంలో గుర్తుపెట్టుకొని దీనులుగా జీవించుటకు సహాయపడండి. విరిగి నలిగిన మనసు మీకు ఇష్టమైన బలియాగమన్నారు, అలాగ జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రభా, ఏ విషయంలో కూడా గర్వించకుండా, మరి ఒప్పుకోవడానికి కూడా వెనుకాడకుండా, సరి చేసుకోవడానికి కూడా మరి వెనుకాడకుండా దీనులై జీవించి మీ కృప పొంది మీ యొక్క సహాయంతో మేము ప్రభువా ప్రతి శోధన నుండి తప్పించబడి మీ కొరకు నమ్మకంగా జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీ వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని, మీ దాసుని ఇంకా మిగిలిన స్టడీస్ కొరకు కూడా సిద్ధపరచమని, వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ మీ వాక్యమును ఫలింపచేయమని నూరంతలుగా మా హృదయంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందముతో నిలువబెట్టకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమా ఘనత స్తుతి ప్రభావం యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అనేకుల పాపములను భరింప ఒక్కసారి క్రీస్తు అర్పించుకొనేను, ఒక్కసారి క్రీస్తు పెంచుకొనేను. తన కొరకై వేచి ఉండు వారి కొరకు, తన కొరకై వేచి ఉండు వారి కొరకు పాపరాహితుడు తిరిగి ప్రత్యక్షము తిరిగి వచ్చును, పరము నుండి వేగము వచ్చును, పరమవధుకై ప్రైజ్ లార్డ్. శుక్రవారం రాత్రి ప్రార్థనకు బదులు 5 గంటల నుండి ప్రార్థన మొదలవుతుంది, 8:30 వరకు దాదాపు గుర్తుపెట్టుకోండి. ఆదివారం 2 సెషన్స్, పోయిన వారం లాగానే 9 నుండి 12, మధ్యాహ్నం తర్వాత 3 నుండి 6. ప్రైజ్ ది లార్డ్.